అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద పద పదవే. లక్ష్మి కొలతలు రాసుకో. అలాగే 1 2 3. ఈ జానను తర్వాత తీసుకుందువు కాని ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జానబెత్తల జానమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరేగాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బంద ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నారా? చెప్పు, వాడిని ఏ పాత్ర కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయబాహులి అబ్బా. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా, కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. వినారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఐని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా, సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. అయ్యా, పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారని సున్నం? ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టారంటావు. మేస్త్రి ఒప్పలకిస్తువా? చూసారండి, ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దాం అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ. అలాగేనండి బాబు. అమ్మా, ఈ 2 తాకండి. అది ఇది టాపి. అయ్యో, ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతారా? బాబాయ్ మీకు దండ పెడతాను బాబాయ్. నన్ను బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానో కనీసం కప్పు దాకా కూడా రాలేదు కదా. అన్నాలండి బాబు, కొత్తగా మేస్త్రిలో ఉండి 1 లక్ష రూపాయలు అటు ఇటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50,000 తీసుకొస్తే టాప్ లేచిపోతండి. ఉరేయ్, నేనున్నాను కదా, నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్, నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు. పైన ఉంచావు, ఉండాలంటే. వెళ్ళిపోతావేంటయ్యా బాబు? అయ్యో ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా? జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు.
ఏమిటిది? కనబడ్డలా 2 సిగరెట్లు. నేను అడుగుతోంది వీటి గురించి కాదు, వాడి గురించి. 30-60 అంటాడేమిటి? పట్టాకత్తి అని బెదిరిస్తున్నాడేంటి? అసలు ఇంతకీ ఎవడు వాడు? మా మేనమామ. వాడికి జాతకాలు పిచ్చి, చిలక జోస్యం చెప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలక 30 డేస్ లో కనుక మీ మేనల్లుకు పెళ్లి అయితే 60 డేస్ లో నీకు పట్టాకత్తితో పెద్ద గండం ఉందని చెప్పిందంట. వాడు ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నాడు. మీరేం కంగారు పడద్దు. దీనికి నేను మీరు కూడా ఆలోచించాను. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్న చిలకని అడిగాను. ఆ చిలక ఏం చెప్పిందో తెలుసా? 30 డేస్ లో కనుక నీకు పెళ్లి కాకపోతే 60 డేస్ లో ఆ పిల్ల తల్లిదండ్రులకు గండం ఉందని చెప్పింది. మరి ఇప్పుడు ఆ చిలక చూసి నమ్మాలా, ఈ చిలక చూసి నమ్మాలా అని సెంటర్ లో ఉన్నాను. బాబా రైల్వే స్టేషన్ దగ్గర చిలకే బెటర్. అలా ప్రొసీడ్ అయిపో. అంతేనట? అయితే మా మేన మా పట్టు, మా ప్రేమ సూపర్ హిట్. అన్నా పంతులు వస్తున్నాడు. నమస్కారం. రండి రండి రండి. అరే వీడు పంతులా మట్టి దెబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చారా? కోచింగ్ తీసుకొచ్చానండి. గోళీ బేరం మీద దీవించండి. అన్న మంచిగా అవుతాడు. టైం అయిపోయింది. నువ్వు పదన్నా. అరే వీళ్ళంతా పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రారా నువ్వురా. అమ్మయ్యా. ఓ కేశవాయనమా, గోవిందాయనమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ, ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. స్టాప్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ. ఓ గోవిందాయనమా, ఓ మాధవాయనమా, తాలిగట్టి ఆ మంగళసూత్రం తీసుకోండి. ఓ మంగళ్యం తంత్ర భవని నేతన భజంత్రులు భజంత్రులు. ఇక్కడెక్కడో బాంబు పేలపోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్నా. తాలిగట్టన్నా. భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేసాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఓసే నీ దుంపదగా. అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోద్ది, తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా. త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రాలు చదవరా? నువ్వు మంత్రాలు చదువు. శుక్లాంబర గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం. నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా పెళ్లి చేసుకుంటా. మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి, నీకు దండం. లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక. ఇంకా 3 ఉన్నారు లైన్లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా, కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని కాని. నువ్వు వచ్చి కూర్చో అమ్మాయి. నువ్వు మంత్రాలు చదువు. కేశవాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా. ముందు తాళి కట్టించు. తాళి పట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడుము కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి, నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయండి, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా, ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ. మాంగళ్యం తంతునామే. మంత్రాలు డైరెక్ట్ తాళి పట్టు. తాళి పట్టు తీసుకోండి. ఏమ్మా, నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అన్న, ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారంటీ అనా? 110% గ్యారంటీ. ఏమండి, మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు. మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ, డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? ఒరే, ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. తెలుగు 1